హాయ్ అండి అందరికీ. పార్సెల్స్ అన్నీ కూడా ప్యాక్ అయిపోయాయండి. మేము మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి కంప్లీట్ అయ్యాయి. ఒక్క అడ్రస్లు రాయడం పెండింగ్ ఉంది. అవి రేపు రాసేసి మేము స్టిక్ చేసేసి పోస్ట్ ఆఫీస్లో వేయాల్సినవి పోస్ట్ ఆఫీస్లో, బిజినెస్ పార్సల్లో వేయాల్సినవి బిజినెస్ పార్సల్లో, డిటీడీసీలో ఎవరో కొంతమంది చెప్పిన వాళ్ళవి వేస్తాను. ఎందుకంటే డిటీడీసీలో ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. లాస్ట్ టైం షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను షేర్ చేయలేదు, అవి కూడా షేర్ చేస్తాను, పే చేసేయండి. పార్సల్స్ అయితే మొత్తం ప్యాకింగ్ అయిపోయాయండి. ఓకే, ఈరోజు అయితే డిస్పాచెస్ ఒక ఇద్దరివి పంపించాను, ఎవరివి పంపించలేదు. ఎందుకు అంటే మాకు ప్యాకింగ్ చేయడానికి చాలా టైం పట్టేసిందనమాట. ఇగోండి, నిన్న మొత్తం సెగ్రిగేషన్స్ చెకింగ్స్ చేసాము. ఈరోజు వచ్చేసి మొత్తం ప్యాకింగ్స్ అనమాట. ఇవి టోటల్ ఆల్మోస్ట్ 60 to 70 వరకు ఉంటాయి. పార్సల్స్ అయితే ప్యాకింగ్ అయిపోయాయి. రేపైతే మ్యాక్సిమం లైవ్ ఉండదు. ఎందుకు అంటే ఇవన్నీ అడ్రస్లు రాసి ఎటు వేయాలని ఆలోచించాలి. ఒకటి బిజినెస్కి వేయాల్సిన బిజినెస్ పార్సల్, పోస్ట్ ఆఫీస్కి వేయాల్సిన పోస్ట్ ఆఫీస్, డిటీడీస్కి వేయాల్సిన డిటీడీస్, ఇలా సపరేట్ చేసుకొని మేము అడ్రస్లు రాసి స్టిక్ చేయాలన్నమాట. చాలా వర్క్ ఉంది. పేమెంట్స్ పెండింగ్ ఉండే వాళ్ళు మాత్రం క్లియర్ చేసేయండి. మీకు ఒకవేళ డిస్పాచ్ కావాలి అంటే మళ్ళీ 2 డేస్లో నేను ప్యాక్ చేసి పంపించేస్తాను. ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్కి పైనే ఇంకా హోల్డింగ్లో ఉన్నారండి. ఇవి వచ్చేసి 60 to 70 మెంబర్స్ పార్సల్స్. ఇవన్నీ కూడా మీకు రేపు నేను డిస్పాచ్ అయ్యాక ట్రాకింగ్స్ పెడతాను. కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, పార్సల్ గురించి అయితే ఇది అండి అప్డేట్. అన్ని పార్సల్స్ అయితే ప్యాక్ అయిపోయాయి. అడ్రస్లు ఒక్కటే పెండింగ్ ఉంది. రేపైతే అందరివి డిస్పాచెస్ అయితే అయిపోతాయి. ఎల్లుండి నుంచి లైవ్ చేస్తానండి. ఆఫర్ లైవ్ అని చెప్పాను కదా, 5.5 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే ఉంటాయి. శారీస్, డ్రెస్సెస్ 2 లైవ్స్ అయితే ఉంటాయి. అవి 1 డేలో చేస్తాను లేకపోతే 2 డేస్లో చేస్తాను అనేది మీకు అప్డేట్ ముందుగానే చేస్తాను. ఓకే, పార్సల్స్ గురించి చాలామంది మెసేజ్ చేస్తారు కదా వాట్సాప్లో, ఇంకా చాలామందికి రిప్లై ఇవ్వలేదు. అలానే ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. పార్సల్స్ గురించి వర్రీ పడొద్దు. ఎవరైతే ప్యాకింగ్ చేయమని చెప్పారో వాళ్ళందరివి కూడా ప్యాక్ అయిపోయాయండి. యాక్చువల్గా ఈ పార్సల్స్ నిన్ననే ప్యాక్ చేయాలి, కానీ ఇది చెప్పా కదా మున్ని వాళ్ళ రూమ్ అని, వాళ్ళది కన్స్ట్రక్షన్ అయిందంట. మొన్ననే టైల్స్ వేశారు, అదే మార్బుల్స్ వేశారు. దానివల్ల నిన్న వర్క్ పెండింగ్ ఉంది. ఇంకోండి, ఇంకా రేపు ఆ రూమ్లో వేస్తారు కాబట్టి రేపు ఎలాంటి డిస్పాచెస్ చేయలేను అని ఇంక ఈరోజే ఫాస్ట్గా పెట్టుకున్నాను అనమాట. సడన్గా ఆఫ్టర్నూన్ నుంచి ప్యాకింగ్స్ మొదలెట్టాము. మేము మార్నింగ్ నుంచి చెకింగ్స్ మొదలు పెట్టాము. ఇది పార్సల్స్ గురించి అయితే ఇదండి అప్డేట్. ఓకే, మెసేజెస్, రిప్లైస్ అన్నీ కూడా నేను రేపే ఇస్తాను. బాగా అలసిపోయాం మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు అసలు ఖాళీ లేదండి. అసలు 1 మినిట్ కూడా ఖాళీ లేదు. స్టిల్ ఇప్పటికీ ఈ పార్సల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ అయ్యాయి. ఇవన్నీ కూడా మళ్ళీ నేను సదురుకోవాలి ఒక దగ్గర, ఎందుకంటే రేపు ఈ రూమ్లో వర్క్ స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. నేను రిప్లైస్ అయితే ఇస్తాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు, వర్క్ బిజీలో ఉండే రిప్లైస్ అయితే ఇవ్వలేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్ బాయ్.